Little Wings Preschool, AC Campus, Baby Care, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn. నేను 2014-15లో అనుకుంటాను ఎంపీగా ఉన్నప్పుడు రెడ్డి హాస్టల్కి రావడం జరిగింది. అప్పుడు కూడా రెడ్డి హాస్టల్ పరిస్థితి అంత గొప్పగా ఏం లేదు. బట్ విద్యార్థులు కొంతమంది ఉన్నారు, చదువుకునే విద్యార్థులు బాగానే చదువుకున్నారు, కానీ మెయింటెనెన్స్ కూడా ఆశించిన స్థాయిలో ఆ రోజుల్లో లేదు. అప్పుడే చెప్పడం జరిగింది, ఈ హాస్టల్ అభివృద్ధి చేయడానికి నా వంతు సహాయం చేయడానికి ఎప్పుడైనా నేను ముందుంటానని చెప్పడం జరిగింది. ఇటు మంచి కార్యక్రమం తప్పకుండా చేయండి. సమాజంలో ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళం, మన తోటి వాళ్ళు, ఇంకా వెనుకబడిన వాళ్ళు, ఆర్థికంగా సౌకర్యాలు లేని వాళ్ళు, వాళ్ళ జీవితంలో పైకి రావాలంటే మనలాంటి వాళ్ళం ముందుకు వచ్చి సహాయం చేస్తేనే వాళ్ళు కూడా వాళ్ళలో ఉండే శక్తి సామర్థ్యాలను పెరిగించుకొని పైకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి కమ్యూనిటీ పరంగా నడిచే విద్యా సంస్థలు కానీ హాస్టల్స్ కానీ మనందరం ముందుండి సహాయం చేసి ఇంకా మెరుగ్గా ఫెసిలిటీ క్రియేట్ చేయడానికి దోహదపడాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు సుమారుగా 120 మంది విద్యార్థులు ఉన్నారని చెప్తున్నారు. ఇంకా కూడా విద్యార్థులు ఎక్కువగా అవకాశాలు కల్పించేదానికి ఇక్కడ ఉండేదానికి కృషి చేయాలని చెప్పి ఈ మేనేజ్మెంట్ వాళ్ళని కేవీ రమణారెడ్డిని ఆదిరెడ్డిని వీళ్ళందరినీ కూడా కోరుతున్నాను. అదేవిధంగా ఇందాక విజయభాస్కర్ చెప్పినట్టు ఈ రెడ్డి హాస్టల్ ఇక్కడ ఆడిటోరియం నిర్మించాలి అని చెప్పారు. చాలా మంచి ఆలోచన. తప్పకుండా ఆడిటోరియం నిర్మిస్తే దాని ద్వారా కూడా ప్రైవేట్ కార్యక్రమాలకు ఆడిటోరియంకి రెంట్కి ఇచ్చి ఆదాయ వనరులు క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ కార్యక్రమం చేద్దాం. అదేవిధంగా ఇంకా ఇందాక ఎవరో సభ్యులు చెప్తూ ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ఒకటి రెడ్డి హాస్టల్ తరఫున పెట్టాలన్నారు. తప్పకుండా చేయండి. ఈ 2 కార్యక్రమాలే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెడదాం. ఇక్కడ మన దగ్గర చదువుకునే విద్యార్థులు వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడటం కోసం ఏ స్కిల్స్ అవసరమో ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది. మనం ఫెసిలిటీ క్రియేట్ చేస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకి ట్రైనింగ్ ఫెసిలిటీ అంతా ఇస్తారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటరు, ఓల్డ్ ఏజ్ హోము, అదేవిధంగా ఈ ఆడిటోరియం కార్యక్రమాలు, ఈ 3 కార్యక్రమాలు తప్పకుండా రాబోయే 1-2 సంవత్సరాల్లో చేద్దాం. దానికి నేనే కాకుండా ఇక్కడ ఉండే దాతలందరూ, కింద నుంచి ఉండే సభ్యులు ఉండే దాతలు కూడా ముందుకు వస్తారు. తప్పకుండా సహాయం చేసే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మన హాస్టల్లో ఉండి చదువుకునే విద్యార్థులను బాగా ఎంకరేజ్ చేసే దానికోసం హాస్టల్లో ఉండే టాప్ 2-3 ఎవరైతే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేసే దానికోసం వాళ్ళకి ఉచితంగానే అన్ని ఏర్పాట్లు చేయటం కాకుండా ఏదో ప్రైజ్ మనీ కూడా పెడితే ఇంకా కూడా వాళ్ళు ఉత్సాహంగా చదువుకొని వాళ్ళ జీవితంలో పైకి వచ్చేదానికి బాగుంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో కూడా చేయాలని చెప్పి మీకు అందరికీ మరొకసారి నిర్ణయించుకుంటూ, తప్పకుండా ఇందాక బూచేపల్లి శివ చెప్పినట్టు నేను బూచేపల్లి శివానో ఇంకో ఎవరో ఇక్కడికి వచ్చి మీ మీద పెత్తనం చేసే అవసరమే మాకు లేదు, మేము రాము కూడా. కానీ మీరు సంస్థని దీని కాళ్ళపై నిలబడేటట్టు నడవాలంటే, సస్టైన్గా నడవాలంటే ముందు కార్పస్ క్రియేట్ చేయండి, కార్పస్ ఫండ్ క్రియేట్ చేయండి. అప్పుడు ఒకరి సహాయం లేకుండా హాస్టల్ మెయింటెనెన్స్కి ఇబ్బంది లేకుండా హాస్టల్ నడిపేదానికి కానివ్వండి, ఇక్కడ ఉండే సెంటర్స్ నడిపేదానికి కానీ
ఎవరి మీద ఆధారపడకుండా ఉండడం కోసం మన రెడ్డి సోదరులు చాలామంది ఉన్నారు. ఇక్కడే కాదు, వివిధ ప్రాంతాల్లో ఉన్న రెడ్డి సోదరులందరూ కూడా సహాయం ఆర్జించండి. తప్పకుండా అందరూ ముందుకు వచ్చి సహాయం చేస్తారు. అప్పుడు కార్పస్ క్రియేట్ చేస్తే దానిపై వచ్చే ఇంట్రెస్ట్తోనే మనం హాస్టల్ మెయింటెనెన్స్ నడిచే విధంగా రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయాలని చెప్పి దానికి ఇక్కడికి వచ్చిన అందరూ రెడ్డి సోదరులందరూ కూడా మేనేజ్మెంట్కి సహకరించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయినా సరే చాలా ఓపికగా మన సోదరులందరూ కూడా ఇప్పుడు దాకా ఉండి మీ చేసే కార్యక్రమాలన్నీ కూడా సూచించి మీకు సూచనలు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తారు. కాబట్టి రాబోయే కాలంలో మంచి కార్యక్రమాలు మీ రెడ్డి సంఘం తరఫున టేకప్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ముఖ్యంగా గతంలో ప్రతి ఒక్కరికి రెడ్డి సోదరులందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నీలం సంజీవ్ రెడ్డి గారు, మన రాజశేఖర రెడ్డి అన్న గారు విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన సభాధ్యక్షులు రమణారెడ్డి గారికి, మనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన వైవి సుబ్బారెడ్డి అన్న గారికి, ఈరోజు వైవి సుబ్బారెడ్డి అన్న ముందుగా హ్యాపీ బర్త్డే సుబ్బారెడ్డి అన్న గారు. అదేవిధంగా మన దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, భక్తులు బ్రహ్మానందరెడ్డి గారు, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎంత అభివృద్ధి కార్యక్రమం జరిగిందంటే మన రెడ్డిస్ హాస్టల్ దాతల దయ వల్లే మనందరం ఈ రెడ్డిస్ హాస్టల్ ముందుకు నడపగలుగుతున్నాము. మన రమణారెడ్డి శివప్రసాద్ రెడ్డి రోజు ఎక్కడైనా ఒంగోలులో కనబడితే రెడ్డిస్ హాస్టల్ దగ్గరికి పోయి చూసేద్దాం రమ్మని శివప్రసాద్ రెడ్డి గారిని తీసుకురావటం, ఏదో ఒకటి దాతల ద్వారా మనం అభివృద్ధి చేసుకోగలిగాం. ఈరోజు ఎంత అభివృద్ధి జరిగిందంటే ఆ రోజు చాలా బాధాకరం అనిపించింది. నేను ఒకరోజు హాస్టల్కి వచ్చినప్పుడు పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళకి కనీసం పడుకోవడానికి బెత్తలు కానీ దుప్పట్లు కానీ ఏముండేవి కాదు. వాళ్ళు నేల మీద పండుకుంటుంటే చూసి మన శివప్రసాద్ రెడ్డి గారు పరుపులు కానీ బెత్తలు కానీ ఆ రోజు మన హాస్టల్కి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మనకి భోజన హాల్ కానివ్వండి, ఏదైనా మాము బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరపున ఏదైనా కానీ మేము అవకాశం ఉన్నంత వరకు మన రెడ్డిస్ హాస్టల్కి అభివృద్ధికి మేము సహకారం చేస్తామని కూడా మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మన రెడ్డిస్ అందరికీ ఇంత కార్యక్రమం చేసుకున్నందుకు చాలా సంతోషం. మీ అందరినీ కలిసినందుకు అందరూ మన రెడ్డిస్ హాస్టల్ని ఎప్పుడు బాగా చూసుకుందామని చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన రెడ్డిస్ అన్నదమ్ములందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవనీయులు తాటిపర్తి వెంకారెడ్డి గారు ఐఏఎస్ ప్రకాశం జిల్లా ఏర్పడిన దగ్గర నుంచి కూడా మొట్టమొదటి డిఓగా మొదలై ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటేనే వెంకారెడ్డి గారు అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి వెంకారెడ్డి గారి యొక్క స్మృతులను గుర్తు చేసుకునేటటువంటి విధంగా గౌరవనీయులు తాటిపర్తి మల్లికార్జున రెడ్డి గారు మరి కిచెన్కి సంబంధించి వంటగదికి సంబంధించి అరగంటలో 400-500 మందికి వంట చేసేటటువంటి దానికి అవకాశం కల్పించినటువంటి వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. అదేవిధంగా విజయమోహన్ రెడ్డి గారు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి మంచినీటి వసతి కల్పించి మరి పిల్లలకు కావలసినటువంటి హాట్ వాటర్ను కూడా వారి ఫ్లోర్లోకి అందించేటటువంటి దానికి అవకాశం కల్పించినటువంటి వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా చాలామంది దాతలుగా ఉన్నటువంటి మరి కృష్ణారెడ్డి గారు, పెద్దలు సుబ్బారెడ్డి అన్నగారు లాంటి వారు వచ్చిన లేక ప్రొఫెసర్స్ వచ్చిన మరి విద్యను బోధించేటటువంటి దానికి ఇతర చోట్ల నుంచి మనం తీసుకొని తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు ముందుకొచ్చి మేము కమిటీ అయినప్పుడు మీరు బ్రహ్మాండంగా పనిచేయండి, నేను అన్ని రకాలుగా ఈ యొక్క కమిటీ అభివృద్ధికి సహకరిస్తానని ముందు మాటిచ్చి వారు ఎంపీ నిధుల నుంచి 50 లక్షల రూపాయలు కేటాయించి 50 లక్షలు కాదు అవసరమైతే ₹1 కోటి కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ కొన్ని సాంకేతిక కారణాలను ఎర్రగా చూపి ఈ ప్రభుత్వం
ఆ నిధులు ఇవ్వటానికి అంగీకరించలేదనే విషయం కూడా వాస్తవము. ఎందుకంటే ఆ లెటర్ని మేము తీసుకెళ్ళి సిపి గారికి కూడా కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని టెక్నికల్ కారణాలతోటి దాన్ని ఆ రోజు తిరస్కరించారు. లేకపోతే 50 లక్షల రూపాయలు సార్ నిధులు ఇచ్చి అవసరమైతే ₹1 కోటి కూడా ఇస్తా అన్నారు. కానీ ఆ నిధులు తిరస్కారంతో తర్వాత వారి సొంత నిధుల్ని వారు వైవి సుబ్బారెడ్డి గారు, భద్రారెడ్డి గారు, హనుమారెడ్డి గారు వారు ముగ్గురు కూడా కుటుంబ సభ్యులు కుటుంబ తరపున వారి తల్లిదండ్రులు వంటి ఎర్రం చిన్నపోలరెడ్డి గారు పిచ్చిరమ్మ జ్ఞాపకార్థం వారు 14 లక్షల రూపాయలతోటి సోలార్ని ఏర్పాటు చేసినందుకు వారికి సభాముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా శివన్న అంటే ఈ హాస్టల్లో ఒకటి కాదు, ఏది అవసరమవుతుంది డైనింగ్ హాల్ కావచ్చు, మంచాలు కావచ్చు, వాళ్ళ క్యారియర్ కావచ్చు, అదేవిధంగా ఆఫీసులు మాదిరికరణ కావచ్చు, ఈ యొక్క గోడ కావచ్చు, ప్రహరీ కావచ్చు, ఆర్చి కావచ్చు, ఏది అవసరమవుతుంది అన్ని రకాలుగా ఇది ప్రతిదీ అవసరం అంటే ఏది అవసరమవుతుంది వారు చేస్తూ అన్ని రకాలుగా హాస్టల్కి ఇతోధికంగా బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున అమ్మ వెంకాయమ్మ గారు అదేవిధంగా శివప్రసాద్ గారు ముందుండి మమ్మల్ని నడుపుతున్నట్టు కనుక వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం పిల్లల దగ్గర 2000 రూపాయలు వసూలు చేస్తున్నాము. బయట పేరు చెప్పడం అనవసరము. ఇలాంటి మనలాగే చేస్తున్న సంస్థలు కుల సంస్థలు 3600, 3700 వసూలు చేస్తున్నారు. అంతెందుకు మన హాస్టలు మూతపడక ముందు మన పెద్దలు పిల్లల ద్వారానే నిర్వహణ చేస్తే ఆ రోజు కూడా 2-2.5 రూపాయలు ఎంతో పడిందని చెప్పారు. ఈరోజు ఈ పెద్దల మన టౌన్లో ఉన్న పెద్దల సహకారంతో మంత్లీ ఖర్చులు కూడా వాళ్ళ దగ్గర కొంత తీసుకొని మేము రూపంలో ఉన్న డిపాజిట్ని ఎక్కడ కూడా ₹1 కదిలించకుండా దీన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి దీంట్లో ఒకరో ఇద్దరో ఏదో మనస్తత్వంతో కొన్ని విధంగా ప్రచారం చేసి కొన్ని తప్పు చేశారు. దయచేసి మనస్ఫూర్తిగా సభాముఖంగా మీ అందరి సాక్షిగా చెప్తా ఉన్నాము, ఇక్కడ ఎవరు తక్కువ లేదు, ఎవరు ఎక్కువ లేదు. ఇది ప్రతి ఒక్కళ్ళని కూడా గతంలో కూడా మాగుంట సుబ్బరామరెడ్డి భవన్ పెట్టిన రోజు కూడా వారు దాతలు వచ్చేసి కార్యక్రమం పూర్తి చేసుకొని వెళ్ళారని మన పెద్దల రామసుబ్బారెడ్డి గారు చెప్పారు.
Little Wings Preschool, AC Campus, Baby Care, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn.